మనకి ఏపీలో నెక్స్ట్ ఎవరు సీఎం అయితే బాగుంటారు? చంద్రబాబు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలంటారు? ఏముందయ్యా చంద్రబాబు ఎందుకు రావాలంటే, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మేము కిరాణా షాప్కి వెళ్తే కారం కొనాలంటే అది ఒక్కటే మాట పుట్టేది. ఇప్పుడు మిగతా అన్నీ మాట పుడుతున్నాయి. ఎంతకంటే నేనేం చెప్పేదయ్యా? అంటే వస్తువు ధరలు పెరిగిపోయినాయి అంటున్నారా? మంట పుట్టడం అంటే ఇంక అదేగయ్యా. ఇక ప్రతి ఒక్క వస్తువు చింతపండు పెరిగింది, బెల్లం పెరిగింది, నూనె పెరిగింది అని చెప్పడం కన్నా మొత్తం మంట పుడుతున్నాయి అని చెప్పా. అదే మరి గవర్నమెంట్ మేము అందరికి పథకాలు ఇస్తున్నాం, మంచిగా చూసుకుంటున్నాం అని చెప్తుంది కదా? చెప్తుంది నిజమే, చెప్పడం వరకేగా. నువ్వే చెప్పావు చెప్తుంది అని, చేస్తుందని అనలేదుగా. నువ్వే అన్నావుగా అయ్యా చెప్తుందని. అదే చెప్తుంది, చెయ్యట్లేదుగా. అంటే అంటే చిన్నపిల్లలకి అమ్మఒడైనా కానీ, రైతులకి రైతు బంధు పథకం అని 7,500 డబ్బులు వేయడం కానీ, ఆటోలకు 10,000 వేయడం కానీ, నాయి బ్రాహ్మణ సోదరులకు కానీ 10,000 వేయడం కానీ, ఇలాగా అందరికి డబ్బులు ఇస్తుందని చెప్తున్నారు కదా అన్ని వర్గాల అందరూ. అంటే కులానికి ఒకడా, కులం మొత్తానికి? నువ్వు చెప్పింది నాకు అర్థం కాల. అర్హత ఉన్న వాళ్ళకి అందరికి ఇస్తున్నామని చెప్తుంది. ఇప్పుడు నాయ బ్రాహ్మణులకు ఇస్తున్నారు అన్నావు. నాయ బ్రాహ్మణులు అందరికీనా, కోవితే కొంతమందికా? అంటే వృత్తి చేస్తున్న వాళ్ళందరూ కదయ్యా. మాది కొంగపాడు, ఇక్కడ అద్దెంకి పక్కనే చిన్న పల్లెటూరు. మేము వైశ్యాసు అయ్యా. నాకు చిన్నపిల్లలు లేరు, అయినా కూడా నేను అన్ని పన్నులు కడుతున్నా అయ్యా. ఇంటి పన్ను కడుతున్నా, ప్రతిదీ కడుతూనే ఉన్నా. మరి నాకు ఏ ఓళ్ళలోనూ వేయలా. నేను ఇచ్చిన డబ్బులు లేసిపోయి ఎవడికో ఇచ్చి నేను ఇస్తున్నానని నీ పేరు పెడతావేంది? మేం కట్టిన డబ్బులు కదా నువ్వు కడుతుంది. మరి అమ్మమ్మ ఒడి, నాయనమ్మ ఒడి నా పేరు పెట్టాల్సింది నీ పేరు పెట్టుకుంటావేంది? ఎవరికి ఇస్తున్నావు డబ్బులు? ఎవరు డబ్బులు ఇస్తున్నావు? మేము కట్టిన డబ్బులు తీసిపోయి ఎవరికో ఇచ్చి జగనన్న ఒడి, అమ్మమ్మ ఒడి మేము కట్టేది డబ్బులు. మరి మాకు ఇవ్వకుండా మా పేరు పెట్టకుండా ఏందయ్యా? ఇదేం తెలివితేటలయ్యా? ఇచ్చేది మేమా, పేరు మీ అయ్యదా? భలే తెలివిలే. ఇంకేమన్నా చెప్పు చెప్పు. మీ వాలంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? వాళ్ళకి బాగానే పనిచేస్తుంది. వాళ్ళకి బాగానే పనిచేస్తుంది అంటే అది ఉంది అందరూ పని చేసి పెట్టడానికి కదండి. అయ్యా వాలంటీర్లు అందరికీ బాగానే పనిచేస్తుంది, మాకు పని చేయట్లా. వాలంటీర్లు అందరికీ వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. జనాలకి బాగలేదు, వాలంటీర్ వ్యవస్థకి వాలంటీర్లకు బాగానే ఉంది. ఇంకా వాళ్ళు ఉంది మనకి పని చేసి పెట్టడానికే కదా వాళ్ళు ఉంది. అంటే మనకు ఏదైనా పంచాయతీ ఆఫీస్లో కానీ ఏదైనా పని ఉందనుకోండి, మనం వెళ్ళి మన పని మానుకొని వెళ్ళి తిరగడం, వాళ్ళ చుట్టూ తిరగలేం కాబట్టి మనకు దానికి కావాల్సిన కాగితాలు ఏదో మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు చేసి పెడతారు కదా, అది చేయట్లేదా? మరి డాడీ గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాడు కదా, అప్పుడు లేదుగా వాలంటీర్ వ్యవస్థ. అయినా కూడా ఈయనకంటే ఆయన గొప్పగా చేసాడని ఎందుకు చెప్పాము? అప్పుడు లేని వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది నీకు? మా నాన్నలాగా చేస్తానన్నావు కదా, మరి మీ నాన్న పెట్టలేదు అయ్యి, నీకెందుకు అవసరం వచ్చింది? ఎందుకు అవసరం వచ్చింది చెప్పయ్యా. అంటే మీ నాన్నకంటే కూడా ఇంకా తెలియగలడు, ఇంకా బాగా చేస్తున్నావు నువ్వు. దానికి వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే ఈ పరిపాలన అనేది ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ఇంకా చాలా సింపుల్ అయిపోద్ది కదా. మనం వెళ్ళి మండల ఆఫీసుల చుట్టూ తిరగడం కన్నా కానీ, ఆ పంచాయతీ ఆఫీస్ చుట్టూ తిరగడం కన్నా కానీ వాళ్ళు చేసి పెడితే మనకి పనులు అయిపోతుంటాయి కదా తొందరగా. పరిపాలన ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సింది రాజశేఖర రెడ్డి గారు. అంతకుముందు చంద్రబాబు నాయుడే ప్రజల వద్దకు పాలన పెట్టాడు. అట్టంటే తీసుకెళ్ళి పక్కన పెట్టారు. నువ్వెంతయ్యా బోకలో ఏకలాంటివి, కిట్టాలు ఉంటాయి కిందాకుల్లో పోయాడని నువ్వు రాలిపోతావు గ్యారెంటీ.